అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చేస్తున్నారు technewsintelugu. So guys, welcome to the tech news episode 39. So friends, ఈరోజు మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసి Xiaomi నుంచి. సో అనుకున్న విధంగానే నిన్న మనకి చైనాలో అయితే Xiaomi వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయిన Mi11 అయితే ఎక్స్క్లూజివ్ గా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ స్పెక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో సేమ్ స్పెక్స్ ఉన్నాయి. దీంట్లో ప్రాసెసర్ తిరిగి మనకి లేటెస్ట్ ప్రాసెసర్ అయిన Qualcomm Snapdragon 888 ప్రాసెసర్ యూస్ చేశారు. డిస్ప్లే టైప్ వచ్చేసరికి మనకి AMOLED స్క్రీన్ అండ్ 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గైస్ ఇంక ఓవరాల్ గా ఈ యొక్క మొబైల్ ఫోన్ ర్యామ్ వచ్చేసరికి మనకి 8GB ర్యామ్ విత్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్. ఈ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి నియర్లీ ఇండియన్ కరెన్సీలో 44,000 రూపీస్. అండ్ అనదర్ వేరియంట్ ఉంది మనకి 8GB ర్యామ్ విత్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్. ఈ యొక్క ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 48,000 రూపీస్. ఇంకా మనకి ర్యామ్లో వచ్చే హ్యాండ్ ఉంది. ఆ హ్యాండ్ మనకి వచ్చేసరికి నియర్లీ 12GB ర్యామ్ విత్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే ఇండియన్ కరెన్సీలో ఓవరాల్గా 52,000 రూపీస్. సో గాస్ ఇంకా మనకి బ్యాక్ సైడ్ కెమెరా వచ్చి ట్రిపుల్ కెమెరా సెట్. ప్రైమరీ కెమెరా వచ్చరికి మనకి 108 మెగాపిక్సెల్. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎనేబుల్ అయి ఉంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చరికి మనకి 13 మెగాపిక్సెల్. ఇది మనకి అల్ట్రా వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ మనకి మ్యాక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఫ్రంట్ వచ్చరికి మనకి నియర్లీ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాటరీ వచ్చరికి నియర్లీ 4600 mAh బ్యాటరీ. అండ్ మనకి బాక్స్ లో అయితే 55 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ మనకి నియర్లీ 50 వాట్స్ దాకా తీసుకుంటుంది. సో గాయ్స్ ఒక్క నిమిషం మనం గమనించాలి. మనకి యాపిల్ అయితే iPhone 12 అసలు పవర్ బ్రిక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. వాళ్ళైతే మేము ఎన్విరాన్మెంట్కి హాని కలగకుండా ఉండడానికి ఇటువంటి డిసిషన్ తీసుకోవాలని చెప్తున్నారు. బట్ ఇప్పుడు Xiaomi చూసుకుంటే వీళ్ళు కూడా యాక్చువల్లీ మనకి బాక్స్ అయితే పవర్ బ్రిక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. బట్ గాయ్స్ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో మీ దగ్గర కానీ నిజంగానే Xiaomiకి 55 వాట్స్ అడాప్టర్ లేదు అనుకుంటే మీరు కావాలనుకుంటే అడాప్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు చార్జర్ అక్కర్లేదంటే అడాప్టర్ని మీరు సెలెక్ట్ చేసుకోక్కర్లేదు. సో గాయ్స్ ఒకటి గమనించాలి, అడాప్టర్ సెలెక్ట్ చేసుకున్న అడాప్టర్ సెలెక్ట్ చేసుకోకపోయినా సరే ప్రైస్ అనేది మాత్రం సేమ్. అండ్ ఓవరాల్ గా ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి Mi11 Pro. యాక్చువల్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్ కూడా నాకు నిన్నే లాంచ్ చేస్తాను అనుకున్నాను. బట్ Mi11 లాంచ్ చేశారు. Mi11 Pro అనేది పోస్ట్ పోన్ చేశారు. సో గాయ్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మనకి ఫిబ్రవరిలో చైనా వాళ్ళకి ఫెస్టివల్ ఉంది, స్ప్రింగ్ ఫెస్టివల్ అని. సో ఆ ఫెస్టివల్ అయితే ఈ Mi11 Pro అయితే లాంచ్ చేద్దాం ప్లానింగ్ అయితే ఉన్నారు. సో ఏదైనా సరే ఈ యొక్క జనవరి 1 నుంచి అయితే ఈ Mi11 అయితే ఆర్డర్లకి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి కెనాన్ నుంచి. సో గైస్ కెనాన్ తెలుసు చాలా పాపులర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు మనకి కెమెరాస్. అండ్ మనకి చూసుకుంటే ఎవ్రీ యూట్యూబ్ టెక్ రివ్యూస్ దగ్గర అయితే ఎక్కువగా వీళ్ళు కెనాన్ కెమెరాస్ వాడతారు. సో ఎందుకంటే ఇప్పుడు నేను కూడా వాడుతుంది కెనాన్ మన మోడల్ వచ్చేసరికి కెనాన్ 200D Mark II. సో గైస్ కెనాన్ చాలా బాగుంటుంది కెమెరా షూటింగ్స్ కానీ వీడియోస్ కానీ. సో గైస్ ఇప్పుడు చూసుకుంటే కెనాన్ అయితే ఒక పెనెంట్ అయితే వేయడం జరిగింది. సో ఈ పెనెంట్ ఆధారంగా వీళ్ళైతే DJI Osmo Pro అనే ఒక గింబల్ మీద వర్కౌట్ చేస్తుందని తెలుస్తుంది. సో మనకు తెలిసింది కదా గింబల్ మనకి ఎంత షేక్ చేస్తే సరే వీడియో అనేది షేకింగ్ లేకుండా స్టెబిలైజేషన్గా ఉండి తీసుకొస్తుంది కదా మనకి ఫుటేజ్ అవుట్పుట్ వచ్చేసరికి. సో దాని మీద అయితే ఇప్పుడు కెనాన్ అయితే వర్కౌట్ చేస్తుంది. సో వెరీ సూన్ అయితే మనం కెనాన్ నుంచి అయితే DJI అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో గైస్ ఇంక నెక్స్ట్ చూసుకుంటే మనకి చైనాలో Xiaomi వాళ్ళ Wi-Fi 6 రౌటర్ అయితే ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేశారు. సో ఈ Mi11 ఫోన్తోనే ఈ యొక్క Wi-Fi 6 కూడా లాంచ్ చేయడం జరిగింది. సో గైస్ ఇప్పుడు మనకి మార్కెట్లో చూసుకుంటే Wi-Fi 6 టెక్నాలజీ అయితే లాంచ్ అయిపోయింది. సో మనకి చైనాలో అయితే ఈ యొక్క Wi-Fi 6 లాంచ్ చేస్తారు. సో డెఫినెట్లీ నాకు తెలిసి మాత్రం ఇండియాకి ఖచ్చితంగా తీసుకొస్తారు. ఈ యొక్క Wi-Fi 6లో మనం చూసుకుంటే ప్రాసెసర్ వచ్చరికి Qualcomm ప్రాసెసర్ యూస్ చేశారు. బట్ ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ అనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది మనకి ఓన్లీ సింగిల్ వేరియంట్ బ్లాక్ కలర్లో లాంచ్ చేయడం జరిగింది. ఇంకా ఓవరాల్గా దీంట్లో మనకి నియర్లీ 7 యాంటీనాస్ అయితే ఉంటాయి. అండ్ మనకి 6 యాంటీనాస్ చూసుకుంటే హై పవర్ఫుల్ యాంటీనాస్. అండ్ రిమైనింగ్ 1 యాంటీనా చూసుకుంటే మనకి ఎక్స్టర్నల్ AIoT యాంటీనా. అండ్ ఈ యొక్క Wi-Fi 6కి మనం మల్టిపుల్ డివైస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ కూడా మనకి ల్యాగ్స్ కానీ బఫర్స్ కానీ ఏవి ఉండవు. చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోయింది. అండ్ దీని యొక్క స్పీడ్ చూసుకుంటే నియర్లీ 4804 Mbps స్పీడ్ మీద వర్కౌట్ అయ్యింది. అండ్ ఓవరాల్గా దీని యొక్క ప్రైస్ చూసుకుంటే చైనా కరెన్సీలో 599 yuans. సో దాన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే నియర్లీ 4000 రూపీస్ అయితే ఉండొచ్చు. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి. సో గైస్ మీకు ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశాను సామ్సంగ్ అయితే M సిరీస్లో M12 అనే మొబైల్ ఫోన్ అయితే వర్కౌట్ చేస్తుంది. సో గైస్ ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క సామ్సంగ్ M12 అనే మొబైల్ ఫోన్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తున్నారు. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మన ఇండియాలోనే నోయిడా ప్లాంట్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో గైస్ డెఫినెట్లీ మనకి ప్రైస్లో అయితే తక్కువగా రావచ్చు. ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా, ఇది ప్యూర్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ మనకి స్పేర్ పార్ట్స్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ అయినప్పటికి కూడా మన ఇండియాలో ఉన్న నోయిడా ప్లాంట్లో అయితే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో గైస్ ఒకసారి దీంట్లో మన స్పెక్స్ చూసుకుని ఇంట్లో మనకి ప్రాసెసర్ వచ్చరికి సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అయిన Exynos 850 తీసుకొస్తున్నారు. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. మన బ్యాక్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చరికి 30 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ ఫర్ ద అల్ట్రా వైడ్ అండ్ 2+2 డెప్త్ అండ్ మ్యాక్రో ఇస్తారు. సో గాస్ ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చరికి మనకి నియర్లీ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ డిపార్ట్మెంట్ వచ్చరికి నియర్లీ 7000 mAh బ్యాటరీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ చూసుకుంటే నియర్లీ మనం 10,000 నుంచి 11,000 రూపీస్ మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్ యాజ్ ఆఫ్ నౌ సామ్సంగ్ M51లో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకి 7000 mAh బ్యాటరీ. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ ఫోన్ సామ్సంగ్ M12లో కూడా మనకి
నియర్లీ 7000 mAh బ్యాటరీ ఉండడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి. సో గైస్ నెక్స్ట్ ఇయర్ 2021 లో మనకి రియల్మీ నుంచి అయితే నియర్లీ 100 IoT డివైజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన ఇండియా అండ్ యూరప్ CEO అయిన మాధవ్ అయితే కన్ఫర్మ్ చేస్తాడు. సో వాళ్ళైతే IoT డివైజెస్ మీద ఎక్కువగా వర్కౌట్ చేస్తారని చెప్పారు. అంతేకాదు నియర్లీ 100కు పైగా మనకి 2021 లో ఈ యొక్క IoT డివైసెస్ లాంచ్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి. సో గైస్ ఇప్పుడైతే యాపిల్ హోమ్ పాడ్ అండ్ హోమ్ పాడ్ మినీకి అయితే యాపిల్ అయితే ఒక అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది, 14.3 iOS అప్డేట్. సో గైస్ ఈ యొక్క అప్డేట్ ద్వారా ఏంటంటే యాక్చువల్లీ ఈ యొక్క హోమ్ పాడ్ అండ్ హోమ్ పాడ్ మినీకి అయితే ఛార్జింగ్ అనేది చాలా స్లోగా ఎక్కుతుంది. సో ఈ అప్డేట్లో అయితే వీళ్ళు నియర్లీ 18 వాట్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో గైస్ మీ దగ్గర కానీ 18 వాట్స్ అడాప్టర్ పవర్ బ్రిక్ కానీ ఉంది అంటే అండ్ మీరు కానీ హోమ్ పాడ్ అండ్ హోమ్ పాడ్ మినీ వాడుతుంటే మాత్రం చెక్ చేసుకోండి, అప్డేట్ చేసుకొని అయితే మీరు నియర్లీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ కంపెనీ. సో గైస్ రియల్మీ 7 అండ్ రియల్మీ X2 Pro ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్కి అయితే Android 11 బేస్ రియల్మీ UI 2.0 బీటా ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. సో గైస్ మీరు కానీ పర్టికులర్గా ఈ ఒక మొబైల్ ఫోన్స్ వాడుతుంటే మీకు కానీ ఓకే అనుకుంటే ఆ బీటా టెస్టింగ్ అయితే పాల్గొని అయితే వర్క్ చేయొచ్చు. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో కంపెనీ. సో గైస్ వెరీ సూన్ అయితే వివో అయితే మన ఇండియాలో Y31s అనే మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయొచ్చు. సో గైస్ ఈ యొక్క మొబైల్ ఫోన్ స్పెక్ చేసుకుంటే మనకి నియర్లీ డిస్ప్లే వచ్చేసరికి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కమ్ ప్రాసెసర్ యూస్ చేస్తారు. అది కూడా మనకి క్వాల్కమ్లో 400 సిరీస్లో ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. అది కూడా మనకి 5G ప్రాసెసర్ దీంట్లో. అండ్ మన బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే నియర్లీ 13+2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ సైడ్ సరికి నియర్లీ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసరికి Android 11 అయితే తీసుకొస్తారు. సో గైస్ మనకి రీసెంట్గా చైనాలో చూసుకుంటే వివో Y52s అనే మొబైల్ ఫోన్ అయితే లాంచ్ అయింది. సో ఎగ్జాక్ట్గా ఆ యొక్క మొబైల్ ఫోన్ అండ్ మన ఇండియాలో లాంచ్ అయిపోయే Y31s మొబైల్ ఫోన్ అయితే ఎగ్జాక్ట్గా సేమ్ స్పెక్స్ ఉంటాయి డిజైన్ వైజ్ అండ్ స్పెక్స్ కూడా. బట్ లిటిల్ చేంజ్ ఏంటి అంటే చైనాలో లాంచ్ అయిన Y51sలో మనకి ప్రాసెసర్ వచ్చరికి డైమెన్సిటీ 720 వాడారు. బట్ మన ఇండియన్ వేరియంట్కి వచ్చేసరికి మాత్రం క్వాల్కమ్లోనే 400 సిరీస్లో ప్రాసెసర్ వాడుతున్నారు. అది కూడా మనకి 5G ప్రాసెసర్. అండ్ ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి మోస్ట్ ప్రాబబ్లీ 10,000 రూపీస్ అండ్ 9,000 రూపీస్ లోపలే ఉండొచ్చు. సో మన ఇండియాలో చీపెస్ట్ 5G ఫోన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి. సో గైస్ 2021 అయితే సామ్సంగ్ నుంచి అయితే మనం ఏకంగా 1 కాదు 2 కాదు 3 ఫోల్డబుల్ ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సామ్సంగ్ కూడా దానికైతే మనకి ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది. సో సామ్సంగ్ అయితే మనకి ఈ యొక్క 3 ఫోన్స్ తీసుకొస్తుంది నెక్స్ట్ ఇయర్లో. వాటి యొక్క మోడల్స్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 3, సామ్సంగ్ గెలాక్సీ Z Flip 3 అండ్ సామ్సంగ్ గెలాక్సీ Z Flip లైట్ వర్షన్. సో గైస్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఈ యొక్క 3 మోడల్స్ కూడా మనకి ఓన్లీ 4G యొక్క మోడల్ LTE నెట్వర్క్ మీద తీసుకొస్తున్నారు. 5Gకి అయితే అవైలబిలిటీకి అయితే ఉండదు. సో గైస్ అర్థమైపోతుంది మనకి యాక్చువల్లీ ఈ యొక్క ఫోల్డబుల్ డివైస్ అంటే మొబైల్ ఫోన్ ఇలా మోస్తాం కదా. సో దానికి తగ్గట్టుగా దాని యొక్క హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి ఆప్టిమైజేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. మనకి ఏమాత్రం వచ్చినా సరే మొబైల్ ఫోన్ అయితే ప్రాపర్గా వర్క్ అవ్వదు ఫోల్డ్ చేసినప్పుడు. సో ఇప్పుడు చూసుకుంటే సామ్సంగ్ అయితే ఈ యొక్క 5Gకి అయితే ఫోల్డ్లో అయితే ఇంకా చేస్తుంది. వాళ్ళ రీసెర్చ్ డెవలప్మెంట్ టీమ్ అయితే ఇంకా వర్కౌట్ చేస్తుంది. సో దాంట్లో ఇంకా మనకి ప్రాపర్గా అయితే తీసుకురాలేదు వాళ్ళు. సో అందుకని మనకైతే వీళ్ళు 4Gలోనే అది కూడా మనకి తక్కువ కాస్ట్కి తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క ఫోల్డ్ మొబైల్ ఫోన్స్ అనేవి. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి. సో గైస్ రియల్మీ Q2 అనే మొబైల్ ఫోన్ అయితే మన ఇండియాలో BIS సర్టిఫికేషన్ అయితే పొందడం జరిగింది. సో చాలా మంది తెలియదు BIS అంటే ఏంటో అనేది. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. సో మన భారతదేశం తగ్గట్టుగా మొబైల్ ఫోన్ అనేది తయారు చేస్తుందా లేదా అని చెక్ చేసి BIS సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో గైస్ ఒకసారి ఈ మొబైల్ ఫోన్ స్పెక్ చూసుకుంటే మనకి దీంట్లో నియర్లీ డిస్ప్లే ఒక ఫుల్ హెచ్డీ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం స్క్రీన్ రిఫ్రెష్ చూసుకుంటే నియర్లీ 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. దీంట్లో ప్రాసెసర్ వచ్చరికి మనకి MediaTek Dimensity 800U సిరీస్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. మనకి బ్యాక్ సైడ్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చరికి 48 మెగాపిక్సెల్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ కెమెరా వచ్చరికి నియర్లీ 16 మెగాపిక్సెల్ దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్ వెరీ సూన్ అయితే ఈ మొబైల్ ఫోన్ మనకి జనవరిలో లాంచ్ చేయవచ్చు. అంతేకాదు మనకి రియల్మీ నుంచి జనవరిలో X7 Pro అండ్ రియల్మీ 8 అండ్ 8 Pro నార్జో 30 సిరీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మేబీ మనకి నార్జో 30 సిరీస్ అనేది ఫిబ్రవరికి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ చూసుకుంటే ONEPLUS NORD. సో గైస్ మన ఇండియాలో అయితే ONEPLUS NORD అనే మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్ లాంచ్ చేశారు కదా, ప్రజెంట్ నేను వాడతాను. సో దీనికి అయితే ఆక్సిజన్ అప్డేట్ 10.5.10 అయితే రోల్ చేయడం జరిగింది. సో గైస్ మీరు కూడా ఈ మొబైల్ ఫోన్ వాడుతుంది చెక్ చేసుకోండి. డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో కలిపి వీళ్ళు అప్డేట్ రోల్ చేసి సమ్ బగ్స్ ఫిక్స్ చేసి తెలుస్తుంది. బట్ స్టిల్ నాకైతే ఇంకా అప్డేట్ రాలేదు. సో తెలిసింది కదా ఆండ్రాయిడ్కి మనకి సెగ్మెంట్ వైజ్గా అప్డేట్ అయితే వస్తాయి. సో మీరు కానీ మొబైల్ ఫోన్ చేసి చెక్ చేసుకుంది రేపు ఎల్లుండి అవ్వాలి అయితే మీకు కూడా అప్డేట్ అయితే రావచ్చు. సో నాకన్నా ఒకళ్ళు వస్తాయి మన యొక్క యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. సో వెల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అనిపిస్తుంది టెక్నోస్ ఎందువరకే. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం టెక్నాలజీ సంబంధించి వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ లాట్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.